సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ జనసమితి రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ ప్రముఖ నాయకులు, బీసీ కులాల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లబుచ్చారు. మొదటగా ప్రొఫెసర్ కోదండరాం తమ సందేశంలో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్న జనసమితి బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వడానికి మేము ముఖ్యమంత్రికి తెలియజేస్తామని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా జశ్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వరకు 42% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రికి రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా కోరడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, గత 40 సంవత్సరాల నుంచి బీసీల కొరకు పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్లో ఒప్పుకోవడం జరిగింది. అందువల్ల 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం సార్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం చేయడం జరిగింది. ప్రముఖ బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై తమ సందేశంలో బీసీలకు 42% తప్పనిసరి రిజర్వేషన్లు కల్పించాలని ఇంతకు ముందే మేము ప్రభుత్వానికి మరియు బీసీ కమిషన్కు, జాతీయ బీసీ కమిషన్కు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. బీసీల లిస్టు హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్స్ చెప్పిన 42% రిజర్వేషన్ కల్పించాలని, దీనికి రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధతో రేవంత్ రెడ్డిని ఆదేశిస్తే వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. నాయకులు, మహిళా నాయకమణులు లక్ష్మి, సరోజ మరియు ఎందరో మహిళలు, అభిమానులు కూడా ప్రసంగిస్తూ బీసీ 42% రిజర్వేషన్ గురించి ఏ ఉద్యమం చేపట్టినా మేము మీ వెంట ఉంటామని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ, బీసీలకు న్యాయం జరగాలంటే మనకు ఒక పార్టీ అత్యవసరం కావాల్సింది. ఈ అగ్రవర్ణాల వారు, రెడ్డిలు, వెలమదొరలు, కమ్మదొరలు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకుంటే అధికారం ఇవ్వరు. పార్టీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి పార్టీ అధ్యక్షులు వాళ్లకు వాళ్లే సీట్లు కేటాయించుకొని వాళ్లే గెలుస్తున్నారు. ధనస్వామ్యంలో నడుస్తున్న ప్రభుత్వాలు వాళ్ళ వద్ద ఉన్న ధనంతో వాళ్ళు ప్రభుత్వాలను నడుపుతున్నారు. కాబట్టి మన ఓటును మన పార్టీకి అని ఒక పార్టీని స్థాపించి బీసీలందరూ ముందుకు రావాలని టీఆర్ఎస్ పార్టీ కూడా వేళ్ల మీద లెక్క పెట్టేంత జనాలతో ముందుకు వచ్చి దిగ్గజ నాయకులను కూడా ఏకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. మనల్ని వాడుకొని ఆడుకోవడం ఓడ మల్లన్న, బోడ మల్లన్నలుగా తయారైంది. ధనంతో కొని బిర్యానీలాగా డబ్బుతో ఓట్లు కొని వాళ్ళు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. అందుకనే ఈ ధన సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కొని మన ఓటు మనకు, మన ఓటు మన పార్టీకి అని నినాదంతో ముందుకు వెళ్దాం. ముఖ్య నాయకులందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి పార్టీని స్థాపించండి. బీసీలకు అధికారం సాధించి పెట్టండి. నాయకులారా, మనం ఏకమవుదామని నాయకులకు, బీసీ కార్యకర్తలకు మరియు అభిమానులకు, బీసీ అభిమానులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే 54% ఉన్న 4% ఓట్లు పోయినా 50% ఓట్లతో మనమే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉందని తెలియజేశారు. ఈ రిజర్వేషన్ అని ఎంగిలి మెతుకులకు మనం ఎన్నాళ్ళు ఆశపడదాం? 70 సంవత్సరాలు స్వాతంత్రం తర్వాత కూడా ఆదివాసీలు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, అదే రకంగా గిరిజనులు, పేద ప్రజానికానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగదు. న్యాయం కోసం పోరాటం విప్లవ రూపంలో చేస్తూ మనం ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బేరి రామచంద్ర యాదవ్ తమ సందేశంలో 42% రిజర్వేషన్ తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఒక వినతి పత్రం సమర్పిస్తూ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అన్నింటా 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రభుత్వ సలహాదారు మీరు కాబట్టి రేవంత్ రెడ్డికి సలహా ఇస్తూ 54% బీసీలకు 42% రిజర్వేషన్ సబబే. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా కోదండరాంకి తెలియజేసి మన ఐకమత్యమే మనకు బలం, పోరాటం ద్వారా సాధించుకుందామని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి ముఖ్యమైన 3 పాయింట్లు కోదండరాం సార్ ద్వారా ముఖ్యమంత్రికి పంపించడం జరిగింది. 1. 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పించాలి. 2. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 3. కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 42% రిజర్వేషన్ గురించి తెలియపరచడం. ఆ సమాన అవకాశాలను కలిగించడానికి
రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు 7 విప్లవాలు సమాంతరంగా రావాల్సిందే అని అన్నారు. అందులో సామాజిక అసమానతలను కూర్చడం ఒక ప్రధాన అంశంగా ఇరుసుగా ఉంటుందని, దాంతోపాటు ప్రాంతాల మధ్య, అర్బన్ రూరల్ ప్రాంతాల మధ్య, అదేవిధంగా ఆదివాసులకు మిగతా సమాజానికి మధ్య, మహిళలకు న్యాయం చేకూరాలని, ఇట్లా చాలా అంశాలు దాంట్లో జోడించడం జరిగింది. ఇవాళ దాదాపుగా అంబేద్కర్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి కులం దొంతరలు పోకుండా న్యాయం జరగటం సాధ్యం కాదు అనే మాట ఆయన కూడా పేర్కొన్నారు. కాబట్టి ఒకటొకటిగా అసమానతలు అనేవి పోవాలి. అసమానతలను అన్నీ పోయి సమానత్వం పరిడవిల్లితేనే, బలపడితేనే, సమాజంలో అందరికీ సమానంగా న్యాయం జరిగితేనే, సమాన అవకాశాలు కలిగితేనే మనం అందరం సమాజం కూడా, భారతదేశం కూడా ఒక ప్రజాస్వామ్యం కాగలదు. అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చెప్పిన విషయం యొక్క సారాంశం ఆ సమానత్వం పెరగాలి అంటే అంబేద్కర్ చాలా గట్టిగా చేసిన సూచన రిజర్వేషన్లు కల్పించినప్పుడే